హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అషు కుక్స్. ఈ రోజు వీడియోలో సీజనల్ ఫ్రూట్ కస్టర్డ్ యాపిల్ తో ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా బాగా పండిన కస్టర్డ్ యాపిల్స్ ని తీసుకోండి. ఇటువంటి ఒక చాపర్ లో వేసుకుని గింజల్ని సపరేట్ చేసుకోండి. చూడండి, ఇలా ఈజీగా గింజలు అనేవి సపరేట్ అయిపోతాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో సపరేట్ చేసుకున్న కస్టర్డ్ యాపిల్ పల్ప్ ఏదైతే ఉందో అది ఒక కప్ వరకు వేయండి. హాఫ్ కప్ వరకు షుగర్ పౌడర్ వేసుకోండి. హాఫ్ కప్ మిల్క్ పౌడర్ ని వేసుకోండి. ఇన్ కేస్ మీ దగ్గర మిల్క్ పౌడర్ లేకపోతే 1 కప్ వరకు షుగర్ ని వేసుకోండి. హాఫ్ కప్ ఫ్రెష్ క్రీమ్ ని వేసుకోండి. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాల మీద మిగడ ఏదైతే ఉంటుందో అది ఒక హాఫ్ కప్ వరకు వేసుకోండి. ఇందులోకే ఒక 2 to 3 డ్రాప్స్ వరకు వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోండి. అంతా ఒకసారి హై స్పీడ్ లో బ్లెండ్ చేయండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి తీసుకుని ఫ్రిడ్జ్ లో ఒక 2 to 3 అవర్స్ పాటు పెట్టండి. 2 to 3 అవర్స్ తర్వాత మళ్ళీ ఇదంతా ఒక మిక్సీ జార్ లోకి వేసుకుని ఒకసారి మళ్ళీ బ్లెండ్ చేసి మళ్ళీ అదే బౌల్ లోకి తీసుకుని మూత పెట్టి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్ లో పెట్టండి. ఇన్ కేస్ మీకు ఐస్ క్రీమ్ కన్సిస్టెన్సీ రాకపోతే ఒక 2 to 3 అవర్స్ ఎక్స్ట్రా ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే కస్టర్డ్ యాపిల్ తో ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేయొచ్చు. ఒకసారి మీరు కూడా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తో ఇలా సింపుల్ గా ట్రై చేసి కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అషు కుక్స్.